ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం. నేనే మిమ్మును ఓదార్చువాడను. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎవ్వరు ఓదార్చినా ఓదార్చకపోయినా మన దుఃఖమును, మన యొక్క వేదనను ఎవ్వరు కూడా ఈ లోకంలో అర్థం చేసుకోలేరు. కనుకనే ఒక్క దేవుడు మాత్రమే దాన్ని అర్థం చేసుకొని మనలను ఓదార్చగలిగి తన హక్కును చేర్చుకొని రెక్కల నీడలో భద్రపరచగలిగిన వాడు దేవుడు ఒక్కడే మాత్రమే. కనుక మరి ఆ దేవుని వైపు మనం తిరిగి ఆ దేవుని ఎంతో ప్రేమించి ఆ దేవుని యందు కృత నిశ్చయముతో ఆయన యందు మనం జీవించగలిగినట్లయితే ఆయన మనల్ని ఖచ్చితంగా ఓదార్చేవాడు ఉన్నాడు. కనుక ఆ రీతిగా మనం ఉందామా? ఈ దినమునైనా మరి ఉందామనుకున్నట్లయితే అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీపించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా ఈ వాగ్దానం మా అందరి జీవితంలో ఫలింపచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.